Hello friends, welcome back to our channel Innovative Ideas with Vinu. ఈ వీడియోలో మా ఇంట్లో వరమహాలక్ష్మిని చూపించబోతున్నాను. నేనైతే ఫస్ట్ టైం అమ్మవారికి చీర కట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చేసింది. ఇంతకుముందు ఎప్పుడు నేను శారీ కట్టలేదనమాట, ఇదే ఫస్ట్ టైం. నాకైతే చీర కట్టేసిన తర్వాత అనిపించింది అనమాట, ఇంత బాగా కుదిరింది కదా, వీడియో తీసింటే బాగుండు అని. ఫుల్ వీడియో మిస్ అయ్యాను, కానీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇక్కడైతే నేను ఆల్రెడీ శారీ ప్లీట్స్ అయితే పెట్టేశాను అనమాట. బ్లౌజ్ కూడా చెంబుకి సెట్ చేసేసాను. నేనైతే అసలు శారీ కట్టాలని అనుకోని లేదనమాట. 2 days బిఫోరే శారీ కట్టాలి అని డిసైడ్ అయ్యాను. శారీ కట్టాలి అనుకున్న తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు పెట్టే శారీ కట్టాలి అనుకుని ముందు రోజు అయితే పర్చేస్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం శారీ కడుతున్నాను అని చెప్పాను కదా, సో అందుకే నాకైతే ఐడియా రాలేదనమాట. ఫస్ట్ లోనే చెంబు బిందిగా సెట్ చేసి చూసుకోవాలి అని. నా దగ్గర ఉన్న సిల్వర్ చెంబుకి బిందిగా సైజ్ సెట్ అవ్వలేదనమాట. అందుకే ఒక చిన్న బౌల్ పెట్టి ఇక్కడైతే సెట్ చేస్తున్నాను. అన్ప్లాన్డ్ కదా, ఇలానే ఉంటుంది. ఇక్కడైతే ఫైనల్ గా బింది చెంబు అయితే సెట్ చేసేసాను అనమాట. ముందుగానే హ్యాండ్స్ కి బ్లౌజ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ మూవ్ అవ్వకుండా పిన్ చేసేస్తున్నాను. నేనైతే అమ్మవారికి ఫస్ట్ వేరే శారీ అనుకున్నాను అనమాట. దాని ప్రకారం నేను బ్యాక్ డ్రాప్ అయితే ఇది అనుకున్నాను, కానీ ఈ శారీకి బ్యాక్ డ్రాప్ అస్సలు సెట్ అవ్వలేదు, మిస్ మ్యాచ్ అయిపోతుంది. అసలు ఆ పింక్ అయితే అస్సలు నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. సో నేనైతే మళ్ళీ చేంజ్ చేస్తున్నాను అనమాట బ్యాక్ డ్రాప్. ఫైనల్ లుక్ అయితే తర్వాత చూపిస్తాను. ఈ కాళ్ళు అయితే నేను పర్చేస్ చేసినప్పుడు ఫుల్ స్ట్రైట్గా స్టిక్ లాగా ఉండినాయి అనమాట. నేను నీస్ దగ్గర బెండ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాను. సో మనం ఇలా ఏ పోజ్ కావాలంటే ఆ పోజ్ పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే శారీ మొత్తం సెట్ చేసేసి నాకు ఈ పోజ్లో నచ్చి నేను ఇలా అయితే సెట్ చేసుకున్నాను. శారీ కట్టేసిన తర్వాత అనిపించింది అనమాట, బార్డర్ ఒక కలర్ శారీ ఒక కలర్ ఉండేది, చూస్ చేసుకొని నింటే లుక్ వైజ్ ఇంకా బాగుండేదేమో అని. తర్వాత కింద కుచ్చులు కూడా సెట్ చేసేసుకున్నాను అనమాట. ఒక 3-4 ప్లీట్స్ కి ఒక్కొక్క పిన్ వేసేసుకున్నాను. క్లీన్ గా సెట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే సేమ్ స్క్రీన్ నేను లాస్ట్ టైం కూడా యూజ్ చేశాను అనమాట. మాకు ఇక్కడ 4 విండోస్ వచ్చిందనమాట. హైట్ కూడా ఎక్కువ ఉంటుంది, వెంటిలేషన్ అనేది చాలా ఉంటుంది అనమాట. ఏ స్క్రీన్ వేస్తే కూడా లైటింగ్ లోపలికి వస్తూ ఉంది. ఒకవేళ ఇదే స్క్రీన్ వేస్తే రిపీటెడ్ గా అనిపిస్తుంది, ప్లస్ లుక్ అనేది ఫుల్ వెళ్ళిపోతుంది. అందుకే నేనైతే ఇది బ్యానర్ లాగా ఉంటుంది కదా, లైటింగ్ అనేది లోపలికి పాస్ అవ్వదు అనమాట. సో దీనిపైన మనం చూస్ చేసుకున్న స్క్రీన్ వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడైతే నేను జడకి బిల్లలు సెట్ చేస్తున్నాను అనమాట. ఇంకైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చు. చీకు అయితే నేను డెకోర్ చేశానని చెప్పి కూడా చాలా సైలెంట్గా ఉన్నాడు అనమాట. అస్సలు అతి చేయలేదు. కానీ ఈ పిన్స్, సేఫ్టీ పిన్స్, బాల్ పిన్స్ ఇవన్నీ చూసి మాత్రం కావాలి అంటే కావాలి అని చాలా అతి చేశాడు, ఏడ్చాడు. బిల్లలంతా కుట్టేసిన తర్వాత జడ కూడా సెట్ చేసేసాను అనమాట అమ్మవారికి. సేఫ్టీ పిన్స్ తర్వాత డబల్ టేప్స్ యూజ్ చేసి సెట్ చేసుకున్నాను. తర్వాత అమ్మవారి కాళ్ళకి గెజ్జల్లాగా ఈ లేస్ ఉండిందనమాట. ఈ లేస్ బాల్ పిన్స్ యూజ్ చేసి సెట్ చేసేసాను. తర్వాత అమ్మవారి మొక్కవాడకి లైనర్, ఐబ్రోస్ ఇవన్నీ అయితే కొంచెం డల్ అయిపోయాయి అనమాట. అవన్నీ కూడా లైనర్ తో కొంచెం డార్క్ చేస్తున్నాను. ఐబ్రోస్, లైనర్, అంచుక్క ఇవన్నీ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలన్నమాట. కొంచెం అటు ఇటు వెళ్ళిన ఫేస్ లుక్ ఉండదన్నమాట. ఇక్కడైతే 1 సైడ్ కంప్లీట్ అయింది, ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను. నాకైతే అమ్మవారికి చుక్క, ఐబ్రోస్, లైనర్, ముక్కు పొడక, స్టోన్స్ ది చుక్క ఇవి పెట్టేస్తే చాలా అనిపిస్తుంది అనమాట, సింపుల్ గా. తర్వాత బ్యాక్ డ్రాప్ వచ్చి 2 శారీస్ కలిపి వేసాను. ఆ పక్క ఈ పక్క 2 సైడ్స్ వచ్చి పింక్ శారీ వచ్చేలాగా వేసాను. మధ్యలో వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ మిక్స్ శారీ ఉండింది, అదైతే వేసేసాను. తర్వాత మిడిల్ ఒక రింగ్ పెట్టేసి సింపుల్ గా ఫ్లవర్ డెకోర్ అయితే చేసుకున్నాను. ఐబ్రోస్, లైనర్ ఇవన్నీ డ్రై అయ్యే వరకు వదిలేసాను అనమాట కొంచెంసేపు. తర్వాత జడకి డబల్ టేప్ వేసి కదలకుండా శారీకి స్టిక్ చేసేస్తున్నాను. తర్వాత ముక్కు పొడక అవి పెట్టాలంటే చాలా ఇష్టం అనమాట నాకు, సో అవి కూడా పెట్టేశాను. తర్వాత లైనర్ యూజ్ చేసి ఇక్కడ కూడా ఒక చిన్న చుక్క అయితే పెట్టేశాను. తర్వాత నేనైతే ఒక చిన్న షార్ట్ టీ బ్రేక్ అయితే తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో ఎవరికి టీ, కాఫీ తాగే అలవాటు లేదనమాట. మా మామగారు మాత్రం టీ తాగుతూ ఉంటారు. నేను ఎప్పుడన్నా ఒక్కొక్కసారి తాగుతాను. నేను టీ తాగే ప్రతిసారి కుషల్ వచ్చి నా దగ్గర పీక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అలానే ఇప్పుడు కూడా పీక్కోవడానికి వచ్చారు. పెట్టేస్తారంట, ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారనమాట. నేను టీ, కాఫీ తాగేది చూస్తే చాలు ఖచ్చితంగా వచ్చి కొంచెం కొంచెం అనేసి మొత్తం తాగేస్తూ ఉంటారు. నమస్తే నమస్తే చెప్పాల. నమస్తే, బాగున్నారా? ఇట్లా కూర్చో, అడుగు. బాగున్నారా? ఏం చేస్తాను చిక్కు? అమ్మ జేజీ రెడీ చేసేటప్పుడు ఇక్కడ చూడి, జేజీ నమస్తే చేసుకో. జేజీ
చీకుదా కాదు జేజీ. బాగుందా జేజీ? సూపర్ చెప్పు. లెగ్స్ ఎక్కడ జేజీ? లెగ్స్ అక్కడ. ఐ లవ్ యూ కన్నమ్మా. పో ఇంకా ఆట ఆడుకోపో. బాయ్. ఆట ఆడుకోపో. నా వీడియోలో డబ్బి పోరే డబ్బి పోరే డబ్బి. ఎట్లా మా అమ్మ డిషుమ్ డిషుమ్ చేసింది అట్లనా? ఎట్లమ్మా చేసిన అమ్మ డిషుమ్? అట్లా చేసిన కిస్ ఎట్లా పెట్టేదమ్మా? అట్లా ఒక్కేసేది ఎట్లా చిట్టుకోండి అట్లా ఎట్లా మాకు దొంగ కిలాడి. ఫైనల్గా అమ్మవారు బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇక్కడైతే శారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకునేసాను అనమాట ముందు రోజే. నేనైతే ఆల్మోస్ట్ 2 years నుంచి ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంది అంటే ఖచ్చితంగా ప్రీ ప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకునేస్తూ ఉంటాను. ఫంక్షన్ రోజు లేదా ఫెస్టివల్ రోజు చాలా ఈజీ అవుతుంది. కానీ శారీ ప్రీ ప్లేటింగ్ అంటే ఖచ్చితంగా ఐరన్ చేస్తేనే కుచ్చులంతా కరెక్ట్ గా వస్తుంది అనమాట. లక్కీగా ఈ శారీ మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఐరన్ బాక్స్ టచ్ అయ్యలేదన్నమాట. కుచ్చులు అయితే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాయి. హలో ఫ్రెండ్స్, నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. పూజ కావాల్సినవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అమ్మ నైవేద్యాలు కూడా రెడీ చేసేసారు. ఇంకా మనం వెళ్ళి పూజ చేసుకోవడమే అనమాట. అమ్మవారి అలంకారం డెకరేషన్ అంతా చాలా బాగా వచ్చింది అనమాట. నాకైతే నచ్చింది. ఫైనల్ లుక్ మీకు ఇంకా చూపిలేదు కదా, మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే అమ్మవారిని కూడా రెడీ చేసేసాము. నగలు పూలు అన్ని కూడా వేసేసామన్నమాట. ఇప్పుడు పూజకు టైం అయిపోయింది అంటున్నారు. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేసుకుందాము. ఇక్కడైతే అమ్మవారి నైవేద్యానికి పంచపలాలు, హారతి తట్ట, ఒత్తిపత్తి, అలాగే పంచామృతానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా తీసి పెట్టేసుకున్నాము. అలాగే పూజ చేసుకోవడానికి అన్ని రకాల పూలు. నేనైతే పూజ చేసేటప్పుడు ఫొటోస్ వీడియోస్ అయితే తీయలేదు, కానీ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలు కూడా పెట్టేశాము. మొత్తానికి నేను మా అత్తగారు పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మీకు నా వ్లాగ్ ఎలా అనిపించింది, అమ్మవారి అలంకారం డెకరేషన్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నాయని చాలా మంది వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ అయితే సెండ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే నేను ఏదైనా కరెక్ట్ చేసుకోవాలి అన్నా, ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నా కూడా చెప్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఇంకొక చిన్న హెల్ప్ చేస్తారా? వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్న మెసేజెస్ యూట్యూబ్ లో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేసి, లైక్ చేసి ఇంకొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడైతే అమ్మవారి అలంకారం డెకరేషన్ ఇంకొంచెం డీటెయిల్ గా అయితే చూపిస్తాను, చూసేయండి. ఈ ఎలిఫెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా బాగున్నాయి. లాస్ట్ టైం వరమహాలక్ష్మి నోములప్పుడే తీసి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు యూజ్ చేసిన ఫ్లేవర్స్, హ్యాంగింగ్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం యూజ్ చేసినవి ఇప్పుడు కూడా యూజ్ చేశాను అనమాట. కానీ బ్యాక్ డ్రాప్ మాత్రమే చేంజ్ చేశాను, కానీ ఒక డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది. అలాగే 2 sides అరటి మాన్లకి బనానాస్ చెక్కించాను కదా, అవి కూడా నాకు చాలా ఇష్టం. వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ పిక్స్ అప్లోడ్ చేసినప్పుడు కూడా ఈ డెకరేషన్ ఐటమ్స్ తర్వాత ఈ రింగ్ ఉంది కదా, బ్యాక్ రింగ్, అది కూడా చాలా మంది డీటెయిల్స్ అడిగారు. మీకు ఎవరికైనా ఈ డెకరేషన్ ఐటమ్స్ డీటెయిల్స్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి, నేనైతే డీటెయిల్స్ ఇస్తాను. అంతే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.